మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏపీకి మరో తుఫాన్ రానున్నట్టు ఐఎండీ వార్న్ చేస్తోంది. ఇప్పటికే పలు తుఫాన్లతో అటు ఏపీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నటువంటి సమయంలో దిట్వార్ తుఫాన్తో మరో 3-4 రోజుల పాటు అతి భారీ వర్షాలు కురవబోతున్నాయంటూ వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలోనే ఇప్పటికే అటు ఆయా జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఉన్నటువంటి అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారని చెప్పుకోవచ్చు. అయితే ఈ దిట్వార్ తుఫానికి సంబంధించి ఇప్పటికే శ్రీలంకలో 50 మందికి పైగా చనిపోయారు. సో శ్రీలంక నుంచి అటు ఏపీ, కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు వైపు ఈ ఒక్క తుఫాన్ అనేది రాబోతున్నట్టు ఇప్పటికే ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలోనే అటు అటు ప్రభుత్వం కావచ్చు, లేదంటే ఇక్కడ ఉన్నటువంటి సహాయక చర్యలు ఏ రకంగా చేయాలి, ఒకవేళ భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏ రకమైనటువంటి సహాయక చర్యలు చేపట్టాలనే దానిపైన ఇప్పటికే ఒక ఎక్సర్సైజ్ అనేది జరుగుతోందని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఒక్క తుఫాన్ అనేది 29, 30 డిసెంబర్ 1వ తారీఖున వరకు దాదాపు 3-4 రోజుల పాటు అతిగా భారీగా కురిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అయితే నవంబర్ 30న తమిళనాడు, పుడుచ్చేరి, రాయలసీమ ప్రాంతాల్లో ఈ ఒక్క తుఫాన్ అనేది తీరాలను తాకేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక స్పష్టమైనటువంటి క్లారిటీ వచ్చినటువంటి నేపథ్యంలోనే అటు ప్రత్యేకించి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కే ఎక్కువ వర్ష సూచన ఉన్నట్టయితే ఇప్పటికే స్పష్టంగా తెలుస్తోంది. ఇది ఉత్తర వాయువు దిశగా, అదే రకంగానే దక్షిణ కోస్తా వైపుగా కదులుతూ ఇది తీవ్ర వాయుగుండంగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక నవంబర్ 29 నుంచి డిసెంబర్ 1 వరకు అటు ఏపీ కావచ్చు, లేకపోతే యానాము, రాయలసీమ ప్రాంతాల్లో అతి నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి సూచన అయితే ఇప్పటికే కనిపిస్తోంది. దాంతోపాటు కూడా కేరళ, కర్ణాటక, తెలంగాణ, ఏపీకి సంబంధించి ఇప్పటికే పలు ప్రాంతాల్లో, పలు జిల్లాల్లో అటు కొన్ని రెడ్ అలర్ట్ జారీ చేశారు, కొన్ని ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే రెడ్ అలర్ట్ జారీ చేసినటువంటి ప్రాంతాలు అటు ఏపీ, రాయలసీమ వైపు ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తిరుపతి, చిత్తూరు, ప్రకాశము, నెల్లూరు, బాపట్ల జిల్లాలకు సంబంధించి ఇప్పటికే తీర ప్రాంతాలు ఎక్కువ ఉండేటువంటి ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. సో ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇక దీని ప్రభావం తమిళనాడు వైపు కూడా ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే శ్రీలంక తీర ప్రాంతం తమిళనాడు వైపే ఎక్కువ ఉంది కాబట్టి రామేశ్వరం, ధనుష్కోటి ఆ ప్రాంతం నుంచి ఇటువైపుగా ఏపీ వైపు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఏపీలో కూడా భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం అయితే రానున్నటువంటి 4 రోజుల పాటు కనిపిస్తోంది. ఇక తమిళనాడులో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 2 రోజుల నుంచి చిరుజల్లులు కురుస్తున్నప్పటికీ కూడా నిన్న రాత్రి నుంచి కూడా అతి భారీ వర్షాలు పడేటువంటి సందర్భం అయితే అక్కడ కనిపిస్తోంది. అయితే తమిళనాడుకి సంబంధించి అటువైపు నుంచే ఏపీ వైపు తాకుతోంది కాబట్టి సో ముందస్తు చర్యల్లో భాగంగా ఏపీ తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ జిల్లాలు ఏదైతే ఉన్నాయో రాయలసీమ జిల్లాలకు సంబంధించి ఇప్పటికే అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా తమిళనాడుకి సంబంధించి పుదుకోట్టై, తంజావూరు, తిరువారూరు, అదే రకంగానే చెన్నై, కాంచీపురము, నాగపట్నం ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువ కూడా భారీ వర్ష సూచన కనిపిస్తోంది. ముఖ్యంగా చెన్నై నగరంలో ఇప్పటికే రాత్రి నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి కొన్ని ప్రాంతాలు కూడా జలమయమయ్యాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా తిరుపతి ప్రాంతానికి సంబంధించి ఎక్కువ కూడా కనిపించే అవకాశం కనిపిస్తుంది. రెడ్ అలర్ట్ కూడా జారీ చేశారు కాబట్టి అటు తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులు కావచ్చు, లేకపోతే లోకల్గా ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు ఉండేటువంటి ప్రాంతాల్లో కూడా ఇప్పటికే ఎలాంటి సహాయక చర్యలు చేపట్టాలో, ఒకవేళ ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి చర్యలు ఎక్కడ తీసుకోవాలనే దానిపైన కూడా దాంతోపాటు కూడా చర్యలు ఏ రకంగా తీసుకోవాలో ఇప్పటికే అధికారుల యంత్రాంగం అంతా కూడా సన్నద్ధమవుతోంది. ముఖ్యంగా ఈ ఒక్క తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి పలు ఫ్లైట్లు కూడా ఇప్పటికే క్యాన్సిల్ చేశారు. ఎందుకంటే ఈదురుగాలులతో కూడినటువంటి ఉరుములు, భారీ వర్షం కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఫ్లైట్స్కి అక్కడ క్లియరెన్స్ రాకపోవడము, ముఖ్యంగా
ఫ్లైట్స్ రాకపోకలకి ఇబ్బందికరంగా మారడంతో ఫ్లైట్స్ కూడా క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా చెన్నై వైపు నుంచి వెళ్ళేటువంటి మార్గం కావచ్చు, లేకపోతే అటు నుంచి తిరుపతికి వచ్చేటువంటి ప్రాంతము, మిగతా ఈ యొక్క తీర ప్రాంతాల ఏరియాస్ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాలంతా కూడా ఫ్లైట్స్ని చాలా వరకు కూడా ఇప్పటికే క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తోంది. ఇండిగో ఫ్లైట్స్ కూడా చాలా వరకు క్యాన్సిల్ అయినట్టయితే తెలుస్తోంది. సో దాదాపు 3-4 రోజుల పాటు రానున్నటువంటి రోజుల్లో భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉండడంతో మరోసారి ఏపీ ప్రజలు అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలు, అదే రకంగానే అటు నెల్లూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాకు సంబంధించి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. మత్స్యకారులు మాత్రం అంటే ఇంతకు ముందు వచ్చినటువంటి తుఫాన్లు సంబంధించి అంటే అటువైపు చెన్నై, కాంచీపురము అటువైపుగా ఈ ఒక తీరం దాటినటువంటి పరిస్థితి, అటు నెల్లూరు ఆ వైపు. ఇప్పుడు ఇటు శ్రీలంక నుంచి ఇటు రాయలసీమ, అదే రకంగానే నెల్లూరు, ప్రకాశం, బాపట్ల వైపు వస్తుంది కాబట్టి దీని ఉధృత అదే రకంగానే ఏ రకంగా ఫ్లాష్ ఫ్లడ్స్ ఉండబోతాయో మనం ఊహించలేమని చెప్పి కూడా అటు వాతావరణ శాఖ చెప్తోంది. ఎందుకంటే ఎటువైపు అది దిశ మార్చుకుంటే అటువైపు ఫ్లాష్ ఫ్లడ్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తోంది. రానున్నటువంటి 4 days చాలా కీలకం కాబట్టి అటు ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంఓల నుంచి కూడా జిల్లా కలెక్టర్ కార్యాలయాలకి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలని కూడా వినియోగించుకోవాలి. ఎక్కడైనా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడితే వారిని పునరావాస కేంద్రాలకి తరలించాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆ దశగా ఇప్పటికే ముందస్తు కార్యాచరణ అయితే రూపొందిస్తున్నారు. రానున్నటువంటి 4 రోజుల పాటు దిత్వా తుఫాన్ ఏపీ వైపు దూసుకొస్తున్నటువంటి నేపథ్యంలోనే అత్యంత జాగ్రత్తగా ప్రజలు ఉండాలి. అత్యవసరమైతే తప్ప బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. మరోవైపు ఈ 4 రోజుల పాటు పాఠశాలలు కూడా సెలవులు ప్రకటించాలనేటువంటి ఒక ఆలోచన అయితే ప్రభుత్వం చేస్తోంది. కాకపోతే ఆ ఫ్లడ్స్ వచ్చిన తర్వాత ఏ రకంగా సిచ్యువేషన్స్ మారుతోందో, ఆ ఒక్క తుఫాను ఏ రకంగా తీసుకోబోతుందో అనే విషయాలపైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత దీనిపైన కూడా ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. అధికారులకి సెలవులు కూడా రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆల్ ఆఫ్ సడన్ రైన్స్ వస్తే అక్కడ సహాయక చర్యలు చేపట్టాలి, లేకపోతే ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు అయితే అక్కడ విధులు నిర్వహించాలి. కాబట్టి అధికారులకు కూడా కొంత వెసులుబాటు కలిగించలేనటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అధికార యంత్రాంగం కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. రానున్నటువంటి 4 రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అటు ఈ యొక్క వర్షాభావం ఉండేటువంటి ప్రాంతాల ప్రజలు మాత్రం అత్యంత జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి సూచన కాబట్టి ఆ రకమైనటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు.